మనకి బ్లాకేజ్కి 4వ కారణం క్షమాపణ గుణం లేకపోవడం అన్నారు. 5వది మనం గమనిస్తే ఎందుకు మనకు ఆశీర్వాదాలు రావట్లేదు, ఆశీర్వాదాలు రాకపోవడానికి 5వ కారణం చూడండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు చదువుతున్నాను చూడండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు. మానవుడు దేవుని యొద్ద దొంగిలిన అయితే మీ నా యొద్ద దొంగిలితిరి. దేని విషయములో మేము నీ యొద్ద దొంగిలితమని మీరు అందరూ 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూసారా, ఆకాశపు వాక్యములు విప్పి ఏంటంట, పట్టజాలనంత విస్తారమగు దీవెనలు, మీరు పట్టుకోలేనంత దీవెనలు, ఆశీర్వాదాలు నేను కుమ్మరిస్తానని ఎవరు మాట్లాడుతున్నారండి? రవిలకేష్ కుమార్ యెహోవా అనలా. అక్కడ ఏమని రాయబడని చెప్పండి? సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నాడు. పాస్టర్ గారు కాదు మనల్ని ఆశీర్వదించేది, ఒక చర్చ్ కాదు మనల్ని ఆశీర్వదించేది, ఒక అయ్యగారు కాదు మనల్ని ఆశీర్వదించేది, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. సో మనకు ఆశీర్వాదాలు ఎందుకు రావట్లేదండి? యు ఆర్ నాట్ ఏ గివర్. నీలో నమ్మకత్వం లేదు, దశమ భాగాన్ని దొంగిలిస్తూ ఉన్నాం. ఈరోజు మన జీవితాల్లో అనేక సార్లు ఆశీర్వాదం రాకపోవడానికి గల కారణం మన దేవుని భాగాన్ని దొంగిలించుట వల్లనే. లేవియా కాండం 27వ అధ్యాయం 30వ వచనంలో ఏమని రాయబడిందండి? భూధాన్యములోనేమి వృక్ష ఫలాల్లోనేమి దశమ భాగము యెహోవా సొమ్ము. అలాగే బైబిల్లో మీరు గమనిస్తే సామెతల గ్రంథంలో కూడా 3వ అధ్యాయంలో మీరు గమనిస్తే సామెతలు 3వ అధ్యాయము 9వ వచనంలో నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగుల్లో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొర్లి పారును. చూసారా, నీ రాబడిలో దశమ భాగం మొట్టమొదటిగా చూడండి. చొక్కాయిలో ఒక గుండి, మొదటి గుండి కరెక్ట్గా పెట్టలేదు అనుకోండి, మొదటి గుండియే నేను తప్పు పెట్టాను అనుకోండి, ఇక నా గుండి చొక్కాయి అంతా కూడా వంకర అయిపోద్ది. ఈరోజు మొదటిది ఎప్పుడు కూడా మనం దేవునికి మనం ఇవ్వాలి. ఈరోజు మనం పాస్టర్ గారికి ఇస్తున్నాను లేకపోతే ఒక సంఘానికి ఇస్తున్నానంటే ఇవ్వకూడదు. మనం దేవుడికి ఇస్తున్నాము. సో టైత్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్. చాలామంది అంటారు దశమ భాగం అనేది పాత నిబంధన, దశమ భాగం అనేది అది ధర్మశాస్త్రములో అంటారు. కానీ మనం ఆదికాండం 14:20లో చూస్తే అబ్రహాము ధర్మశాస్త్రానికి ముందున్నాడు, కానీ దేవుని భాగాన్ని, దశమ భాగాన్ని చెల్లించాడు. అలాగే యాకోబు అతను మొక్కుబడి చేసుకున్నాడు, తనకు వచ్చిన దాంట్లో నేను దశమ భాగం దేవుడికి చెల్లిస్తానని ఆదికాండం 28:22లో. అలాగే క్రొత్త నిబంధనలో కూడా మనం గమనిస్తే దశమ భాగం గురించి మనకు క్లియర్గా రాయబడి ఉంది. అక్కడ కూడా చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 23లో చూడండి, అయ్యా వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములు అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టుతిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. కనుక తప్పక మనము దశమ భాగాన్ని ఎన్నడూ మనము విడిచిపెట్టకూడదు. మనం కృపాయుగంలో ఉన్నాం కనుక, మనం రక్షించబడ్డాం కనుక, ఇంకా మనం అంతకన్నా ఎక్కువగా మనం విస్తరించే కొలది అనగా మన అభివృద్ధి అయ్యే కొలది మనం ఇంకా మన రాబడిలో మన దశమ భాగం కాదు 20%, 30% దేవునికి ఇంకా ఘనముగా ఇచ్చుటకు మనము ఇష్టపడాలి. ఆమేన్. కనుక మన జీవితంలో ఆశీర్వాదాలు రాకపోవడానికి 5వ కారణము మనం దేవుని భాగాన్ని యథార్థంగా నమ్మకంగా చెల్లించకపోవడం వలన. 6వది మనం గమనిస్తే ఆదికాండం 12వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూసాం. ఇందాకే ఒకసారి మళ్ళీ చదువుతాను చూడండి.
ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో అక్కడ రాయబడి ఉంది, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. కనుక మనం గమనిస్తే ఒబీడియన్స్ అనేది చాలా ముఖ్యం. అబ్రహాము దేవుడు చెప్పగానే నీ కల్దీయ దేశాన్ని విడిచిపెట్టు, నేను చూపించే దేశానికి వెళ్ళమన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా అబ్రహాము లోబడ్డాడు. ఈరోజు లోబడటం వలన ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు మనకున్నాయి. పేతురుతో ప్రభు చెప్పాడు, వల వేయమన్నప్పుడు, ప్రభువా రాత్రంతా ప్రయాసపడ్డాను, అయినను నీ మాట చొప్పున వాళ్ళు వేస్తానని వేశాడు, లోబడ్డాడు, విస్తారమైన చేపలు పొందాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా మనలో ఒబీడియన్స్ లేకపోవడం వల్ల, డిసొబీడియన్స్ వలన మన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం. చివరిగా మనం గమనిస్తే కీర్తనల గ్రంథం 115, కీర్తనల గ్రంథం 115 అధ్యాయంలో 13-14 వచనాలు మీరందరూ నోట్స్ రాసుకుంటున్నారని నమ్ముతున్నాను. 13-14లో పిన్నలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. చూసారా, దేవుని ఎడల భయభక్తులు మనం ఫియర్ ఆఫ్ ది లార్డ్. ఈ దినాల్లో చాలామందికి గాడ్లీ ఫియర్ లేదు, భయం లేదు. మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం, భయం లేకుండా ప్రవర్తిస్తున్నాం, అందుకే మనకు ఆశీర్వాదాలు రావట్లేదు. కానీ పిన్నలేం పెద్దలేం ఎవరైనప్పటికీ ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మనలను దేవుడు ఆశీర్వదిస్తాడు. భయం లేకపోవడం వల్లే మనకు ఆశీర్వాదాలు రాకుండా వెనక్కి వెళ్తున్నాయి. చెప్పండి 7 విషయాలు. మొదటిది యువర్ లేజినెస్, నీ బద్ధకం వల్ల ఆశీర్వాదాలు రావట్లే. రెండోది ఈ గర్వం, యువర్ ప్రైడ్ఫుల్. మూడోది ప్రార్థన లేకపోవడం వల్ల. నాలుగోది క్షమించే మనసు లేకపోవడం వల్ల. ఐదోది దేవునికి ఇవ్వకపోవడం వలన, మన రాబడిలో నమ్మకంగా భాగాన్ని తీయకపోవడం వలన. ఆరోది విధేయత లేకపోవడం వలన. ఏడోది దేవుని ఎడల భయభక్తులు లేకపోవడం వలన. ఈరోజు మనం 7 కూడా మన జీవితాన్ని సరిచేసుకోగలిగితే తప్పక దేవుని ఆశీర్వాదాలు మిండుగా మన కుటుంబం మీద, మన మీద దేవుడు అనుగ్రహిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కాళ్ళు మూసుకున్నట్లయితే. ప్రభువా మీకు స్తోత్రాలు, మీరు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు. అబ్రహామును ఆశీర్వదించారు, ఇస్సాకును ఆశీర్వదించారు, యాకోబును ఆశీర్వదించారు, యోసేపును ఆశీర్వదించారు. బైబిల్లో మేము చూస్తున్న అనేక మంది మీ చేత ఆశీర్వదింపబడ్డారు. ఈరోజు మా జీవితంలో ఎందుకు ఆశీర్వాదాలు రావట్లేదు? 7 కారణాలు చెప్పారు. అట్టి కారణాలు మాలో ఏమున్నా తండ్రి, వాటిని మేము సరి చేసుకుంటున్నాం, విడిచిపెడుతున్నాం. మీ ఆశీర్వాదాలకి మమ్మల్ని పాత్రులుగా చేయమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం వింటున్న బిడ్డలను దీవించండి. వారు ఏ సమస్యలతో ఉన్నా, ఏ అనారోగ్యంతో ఉన్నా మీరే బిడ్డల్ని ముట్టండి, స్వస్థపరచండి. వారి యొక్క అవసరతలు మీరు తీర్చి సహాయం చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. మీ అందరికీ వందనాలు. ప్రార్థన అవసరతల కోసం మమ్మల్ని సంప్రదించండి. అవర్ అడ్రస్ సియోన్ అసెంబ్లీ చర్చ్, కండ్రిక, రాజీనగర్ రోడ్, ఏ కాలనీ, విజయవాడ 15. అవర్ ఫోన్ నెంబర్స్ 9703-567-999. అనదర్ నెంబర్ 7569-4684-999. థ్యాంక్ యూ.